అలా అమ్మాయిలా మారాలని లక్షలు ఖర్చు పెట్టి బ్రెస్ట్ ఇంప్లాంట్ని ప్రైవేట్ పార్ట్ని కూడా చేంజ్ చేయడంతో కొన్ని నెలల తర్వాత శ్రీనివాస్ శివ విష్ణు బ్రహ్మినిగా పేరు మార్చుకోవడం జరిగింది. ఇక అలా మంత్రగత్తలు జెండర్ మార్పిడి చేసుకున్న వారిని అఘోరాల దగ్గరికి తీసుకెళ్లి వారికి అసిస్టెంట్గా చేర్పిస్తారు. అలా ఈ అసిస్టెంట్లు అఘోరాలకి సేవ చేస్తూ వారికి కావలసినప్పుడల్లా లైంగిక వాంఛల్ని కూడా తీరుస్తుంటారు. ఎందుకంటే అప్పుడే వీరికి అతీత శక్తులు వస్తాయని నమ్ముతారు. ఇక అలా వారి దగ్గర 10 నుండి 15 సంవత్సరాల వరకు అసిస్టెంట్గా చేస్తూ వారి చేత మానసికంగా దైహికంగా అన్ని చిత్రహింసల్ని భరిస్తేనే మంత్ర విద్యల్ని నేర్పించేందుకు సిద్ధపడతారు. కానీ ఆ విద్యలు చాలా కష్టతరంగానే ఉంటాయని చెప్పొచ్చు. పగలంతా పడుకునే అఘోరాలు రాత్రైతే శవాలని వెతుక్కుంటూ శ్మశానాల చుట్టూ తిరుగుతారు. ఇక ఒక శవం దొరికితే, ముఖ్యంగా మహిళా శవం దొరికితే అఘోరాలందరూ ఆ శవంతో సంభోగం చేసి తృప్తిని పొందుతారు. అంతేకాకుండా ఆ శవాన్ని వీరంతా శివుడి ప్రసాదంగా భావించి తింటూ ఉంటారు. ఇక అలా ఎప్పుడు మద్యం గాంజా మత్తులో ఉండే అఘోరాలు స్నానం చేయరు. ఎప్పుడు చితిభస్మాన్ని ఒంటికి పూసుకొని వీరి మలినాన్ని కూడా ఇష్టపడుతుంటారు. ఇక వీరు ఎక్కువగా బూతులు మాట్లాడతారే తప్ప నాగసాధువుల్లాగా శాంతంగా ఉండరు.